Hey guys, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, లాస్ట్ వీడియోలో మీకు నేను చూపించిన బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్ లో బస్ సఫారీ అయితే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. డిఫరెంట్ యానిమల్స్ చూసాం కదా. ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ లయన్ ని కూడా చూసాము. చాలా క్లియర్ గా నేనైతే వీడియో అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. ఐ డిడ్ మై బెస్ట్ అని అయితే నేను అనుకుంటాను. మీరైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, అనిమల్స్ అనేవి చూసారా, మీకు కనిపించాయా లేదా అని చెప్పేసి. సో లాస్ట్ వీడియోలో బస్ సఫారీలో నేను చూపించిన లయన్ అన్నమాట. ఇది మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే నాకు లయన్ అంటే చాలా ఇష్టము. అట్ ద సేమ్ టైం చాలా భయం అనమాట, ఎందుకంటే ఈ లయన్ ని చూసినప్పుడల్లా మా చింటుగాడు గుర్తొస్తాడు. సో గాయస్, నేను లాస్ట్ అప్లోడ్ చేసిన బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ లో బస్ సఫారీ లైక్ జంగిల్ సఫారీ వీడియో అనేది మీకు చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఆన్లైన్ లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని కూడా నేను సెపరేట్ వీడియో అనేది చేశానండి. ఇన్ కేస్ మీరు కానీ ఆ వీడియోస్ వాచ్ చేయలేదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో వీడియోస్ లింక్స్ అనేవి ఇస్తాను, నేను వెంటనే చెక్అవుట్ అయిపోయి చూసేయండి. అండ్ అలాగే రీసెంట్ గా నంది హిల్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. నంది హిల్స్, ఆదియోగి ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాను. ఇవి కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. మీరు కానీ వాచ్ చేయలేదు అనుకుంటే వెంటనే వాచ్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ గా డీటెయిల్డ్ గా నేను వ్లాగ్స్ అన్ని చేస్తున్నాను అనమాట. సో గాయస్, ఈ రోజు మన వీడియో వచ్చేసి బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ లో యాక్టివిటీ 2 అనమాట. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్. గైస్, ఇన్ కేస్ మీరు కానీ ఏసీ బస్ సఫారీ కానీ జీప్ సఫారీ కానీ బుక్ చేసుకుంటే మీకు జూ అండ్ బటర్ఫ్లై పార్క్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. నో నీడ్ టు పే ఎనీథింగ్ ఫర్ బటర్ఫ్లై పార్క్ అండి. నేనైతే నాన్ ఏసీ బస్ సఫారీ బుక్ చేసుకున్నాను కాబట్టి సెపరేట్ గా ఎక్స్ట్రా పర్ హెడ్ 50 రూపీస్ పెట్టేసి నేను బటర్ఫ్లై పార్క్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ కి వెళ్ళే వే అండి. చూసారా, ఎంట్రన్స్ దగ్గర చాలా బాగా డెకరేట్ చేసి ఉన్నారు. బటర్ఫ్లై పార్క్ అని చెప్పేసి ఫ్లవర్స్ తో అండ్ అలాగే డిఫరెంట్ కలర్ బటర్ఫ్లైస్ తో మనకి డెకరేట్ చేశారనమాట. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చారండి. నాకు ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ డెకరేషన్ ఎస్పెషల్ గా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ అలాగే బటర్ఫ్లైస్ తో నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒక 3 to 4 స్టిల్స్ లో మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ బోర్డు పెట్టారనమాట, ప్రైస్ డీటెయిల్స్. ఇన్ కేస్ బటర్ఫ్లై పార్క్ లోకి వెళ్ళాలి అంటే అడల్ట్స్ కి వచ్చేసి 50 రూపీస్, ఇన్ కేస్ చిల్డ్రన్ అయితే 30 రూపీస్ అండి. అండ్ అలాగే మీకు కెమెరా ఉంటే 50, ఇన్ కేస్ వీడియో కెమెరా ఉంటే 250 రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మీరు టికెట్ అనేది చూపించాలన్నమాట. నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూపించాను. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ బోర్డ్స్ అనేవి పెట్టున్నారనమాట. అసలు బటర్ఫ్లై పార్క్ అంటే ఏంటి, ఇక్కడ ఏముంటాయి, ఇందులో మ్యూజియం ఉంటుందా ఏంటి, మ్యూజియంలో ఏముంటాయి అని చెప్పేసి డిఫరెంట్ బోర్డ్స్ అనేవి పెట్టున్నారనమాట. అండ్ గాయస్, వన్ మోర్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇన్ కేస్ మీరు కానీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు అంటే నో ఇష్యూస్ అండి. ఎక్కడికక్కడే మనకి టికెట్ కౌంటర్స్ ఉంటాయి, మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే చాలా హుషారుగా అనిపించింది వన్స్ ఇలా బటర్ఫ్లై పార్క్లోకి ఎంటర్ అవ్వడం. వెళ్దాం పదండి బటర్ఫ్లై పార్క్ పదండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను అనమాట. అండ్ అలాగే గాయస్, అలా వెళ్ళే దారిలో ఎక్కడికక్కడే మనకి బోర్డ్స్ అవి పెట్టున్నారనమాట. అసలు బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో ఏముంటాయి, జూ ఎక్కడ ఉంటుంది, బస్ సఫారీ ఏంటి అని చెప్పేసి చాలా బోర్డ్స్ అనేవి పెట్టున్నారు. మీరు ఇక్కడ చూస్తే చూసారా, మొత్తం ఫారెస్ట్ అనమాట. ఎక్కడికక్కడే ఫారెస్ట్. అండ్ అలాగే కోతులు కూడా ఉన్నాయండి. మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ వేలో వెళ్ళినప్పుడు. ఇన్ కేసు మీరు కానీ వాటి మీదకి ఏదో ఆడుకుంటున్నట్టు ఇలా అంటే కరిచేస్తాయి. చూసారా, ఇంకా అలా మనం వెళ్ళే దారిలో అండ్ అలాగే ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా పెట్టున్నారు. సరదాగా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. ఎక్కడికక్కడే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు ఉందండి. వాష్రూమ్స్ కూడా ఎక్కడికక్కడే మీకు ఉన్నాయన్నమాట. మీరైతే మ్యాప్ హ్యాండీ పెట్టుకోవాలన్నమాట, నేను ముందు చెప్పినట్లు. ఫైనల్గా నాకైతే ఈ లొకేషన్ దొరికింది ఫోటో తీసుకోవడానికి. నేనైతే ఫోటోకి ఎలా తీసుకోవాలా అని చెప్పేసి డిఫరెంట్ పోజెస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఫైనల్గా కొన్ని తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఫొటోస్ క్యూట్గా అనిపించాయి అనమాట. నేనైతే ఫొటోస్ తీసుకున్నాను. ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాము లోపలికి వెళ్ళడానికి. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయండి లోపల. ఇంకొక బటర్ఫ్లై నాకు కనిపించింది. ఇటు సైడ్ చూస్తే ఒక పెద్ద బటర్ఫ్లై షేప్ అనేది పెట్టున్నారనమాట, పెద్ద బొమ్మ. లోపలికి నడవాల్సి ఉంటుంది. మీరు ఎంట్రీ గేట్ దగ్గర నుండి లోపలికి అరౌండ్ 1 కిలోమీటర్ వరకు నడవాలండి.
ఆ లోపలే మనకి బటర్‌ఫ్లై పార్క్ ఉంటది. అండ్ అలాగే బటర్‌ఫ్లై మ్యూజియం, అలాగే బటర్‌ఫ్లై యొక్క డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ ఫేజెస్, గుడ్డు నుండి బటర్‌ఫ్లై అసలెలా తయారవుతుంది అని చెప్పేసి కూడా మ్యూజియంలో చాలా డీటెయిల్డ్‌గా పెట్టున్నారనమాట. దాని లైఫ్ ఫేజెస్ ప్రతీదీ పెట్టున్నారు. అలా వెళ్తూ ఉండగా నాకైతే ఒక మంకీ కనపడింది. చాలా మంకీస్ ఉన్నాయన్నమాట. మంకీ అండ్ అలాగే మంకీ బేబీస్ కూడా కనపడ్డాయి. చాలామంది వాటిని ఫోటోస్ తీసుకుంటున్నారు. నాకైతే మంకీస్ అయితే భయమండి. ఎందుకంటే మీదకొచ్చి కరిచేస్తాయన్నమాట. నేనైతే అలాంటి సాహసం చేయను. అలా వెళ్తూ ఉండగా నాకు అనదర్ బోర్డ్ కనబడిందనమాట. జూ క్లబ్ అని, సమ్మర్ క్యాంప్ అనేసి, బన్నెర్ఘట్ట పార్క్‌లో జరిగిన యాక్టివిటీస్ అన్నీ కూడా బోర్డ్‌లా పెట్టున్నారు. అండ్ అలాగే మీరు రైట్ సైడ్ చూస్తే చిల్డ్రన్ పార్క్ అనమాట. లైక్ చిన్న పార్క్ అనేది ఉంది. చాలామంది పేరెంట్స్ అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు. ఇదొచ్చేసి మన బటర్‌ఫ్లై పార్క్ ఎంట్రీ అనమాట. ఫైనల్‌గా మనమైతే ఎంట్రీ దగ్గరికొచ్చేసాము. చూసారా ఎంట్రీ దగ్గర గేట్ అనేది ఉందనమాట. డోర్ అనేది క్లోజ్ చేసేసున్నారు. ఇన్‌కేస్ మీరు ఓపెన్ చేసేస్తే బటర్‌ఫ్లైస్ అనేవి వెళ్ళిపోతాయన్నమాట. గైస్ ఫైనల్లీ ద మూమెంట్ కేమ్. మనమైతే బటర్‌ఫ్లై పార్క్‌లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చాలా ఎక్సైటెడ్‌గా నేను డోర్ అయితే ఓపెన్ చేశాను. లోపల చూసారా అసలు మొత్తం వాల్స్ మీద కూడా బటర్‌ఫ్లై పెయింట్స్ అన్నీ వేశారు. లోపల ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేశారండి. మీరు పైన చూసారా మట్టి కుండలు అవన్నీ కూడా పెట్టారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్, ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. డూ నాట్ ప్లక్ ఫ్లవర్స్ అని కూడా అక్కడ రాశారనమాట. మనం దేన్ని కూడా ముట్టుకోకూడదని కూడా అక్కడ రాశారనమాట. నేనైతే విచిత్రంగా చూస్తున్నాను. ఇది నేను మీతో పాటే లోపలికి వచ్చి చేశాననమాట ఈ వీడియో. చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది. యాక్చువల్‌గా తేనెటీగలు గానీ, లైక్ ఏదన్నా ఫ్లవర్స్ ఉన్న చోటకే మనకి సీతాకోకచిలుకలు వస్తాయన్నమాట. బటర్‌ఫ్లైస్ ఏంటంటే పువ్వుల్లో ఉన్న తేనెను తాగుతాయన్నమాట. ఈ బటర్‌ఫ్లైస్ అనేవి. సో, అందుకే మనకిక్కడ చాలా మొక్కలనేవి నాటారు. బటర్‌ఫ్లైస్‌లో రకరకాలున్నాయన్నమాట. ఇక్కడ చాలా రకాలున్నాయి. ఇక్కడ కూడా డీటెయిల్డ్‌గా బోర్డ్స్ అన్నీ పెట్టున్నారనమాట. టైప్ ఆఫ్ బటర్‌ఫ్లైస్. నాకు కూడా ఇవన్నీ కొత్తనమాట. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అండ్ అలాగే నేను ఇంకా ముందుకు వెళ్తుంటే అక్కడ లోపల వాటర్ కూడా పెట్టారండి. జలపాతంలాగా వాటర్ కూడా పెట్టారు. చాలా బటర్‌ఫ్లైస్ చూసారా మనకి ఎగురుతున్నాయి. లోపల అలా గుత్తి పువ్వులని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. మీకు ముందు ముందు జలపాతం కూడా నేను చూపిస్తాను. చాలా కూల్‌గా ఉందనమాట. లోపల ఎన్వైర్న్మెంట్ అయితే వెదర్ కూడా చాలా కూల్‌గా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ కింద జలపాతం. అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ కూడా నేను చూసాను. లైక్ బ్లాక్ కలర్ ఒక ఫిష్ కనిపిస్తుంది. అండ్ అలాగే డిఫరెంట్ కలర్స్‌లో, ఆరెంజ్ కలర్‌లో, రెడ్ కలర్‌లో, గ్రే కలర్‌లో అండ్ అలాగే డిఫరెంట్ ఫిషెస్ అనేవి నేను చూసాననమాట. చాలా న్యాచురల్‌గా ఉందనమాట ఈ లోపల ఎన్వైర్న్మెంట్ అనేది. ఇక్కడ ఆర్టిఫిషియల్‌గా కొంగలు కూడా పెట్టున్నారు. అండ్ అలాగే లొకేషన్ బావుంది అనేసి చాలామంది ఫోటోస్, వీడియోస్ కూడా తీశారనమాట. ఇక్కడ నేను డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ అయితే అబ్జర్వ్ చేశానండి. కొన్నైతే నాకు తెలుసు, కొన్ని తెలియలేదు. అలాగే అరటి చెట్లు అవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా బటర్‌ఫ్లైస్ కిందకు ఉండిపోయినాయి అన్నమాట. మీకు చూస్తే చాలా బటర్‌ఫ్లైస్ పైకి గాల్లో ఎగరట్లేదు. ఎందుకంటే చాలా ఫ్లవర్స్‌కున్న తేనెను తాగుతున్నాయన్నమాట. అది కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. మీరిక్కడ చూసారా? బ్లాక్ కలర్ బటర్‌ఫ్లైస్ తేనెను తాగుతున్నాయన్నమాట. చాలా టైప్స్ ఉన్నాయండి. అసల ఇన్ని రకాలుంటాయా? వాటికి పేర్లు కూడా ఉంటాయా బటర్‌ఫ్లైస్‌కి అని చెప్పేసి నాకు తెలీదు. బటర్‌ఫ్లై అంటే బటర్‌ఫ్లై, రెడ్‌గా ఉంటే రెడ్ బటర్‌ఫ్లై, బ్లాక్‌గా ఉంటే బ్లాక్ బటర్‌ఫ్లై అనుకున్నాను. బట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ బ్లాక్‌గా ఉంటే కామన్ లియోపార్డ్ అని చెప్పేసి, రెడ్‌గా ఉంటే స్ట్రిప్డ్ లైక్ టైగర్ బటర్‌ఫ్లై అని చెప్పేసి, చూసారా ఇక్కడ స్ట్రిప్డ్ టైగర్ బటర్‌ఫ్లై అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కూడా వాళ్ళు పెట్టారు. అండ్ అలాగే ఈ బటర్‌ఫ్లైస్‌కి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఉన్నాయండి. ఎక్కడికక్కడే చాలా ఇన్ఫర్మేటివ్‌గా బోర్డ్స్ అయితే పెట్టున్నారనమాట. మీరు చాలా పేషెన్స్‌గా, సరదాగా మీరు మొత్తం ఎక్స్‌ప్లోర్ అవ్వాలి అనుకుంటే మీరు ప్రతి బోర్డ్ దగ్గర ఏముందో చదువుకుంటూ మీరు చూడాలనమాట. ఎక్కడికక్కడే బటర్‌ఫ్లైస్ అయితే ఫ్లై అవుతున్నాయి చూసారా? డూ యూ నో అని చెప్పేసి అనదర్ బోర్డ్ పెట్టారు. అసలు బటర్‌ఫ్లైలో ఫేజెస్ ఏంటి అని చెప్పి. కొంతసేపు అలా తిరిగిన తర్వాత నేనైతే బటర్‌ఫ్లైస్‌తో ఆడుకోవడం అనేది స్టార్ట్ చేశాను.
బటర్‌ఫ్లై‌లు పట్టుకునే గేమ్ అనమాట. ఇక్కడ చూసారా కొంచెం ఎక్కువ బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. యెల్లో కలర్ బటర్‌ఫ్లై, గ్రే కలర్ బటర్‌ఫ్లై కూడా నాకు కనబడింది. సెర్చ్ చేస్తున్నాను అసలు ఎక్కడ పట్టుకోవాలి ఈ బటర్‌ఫ్లైస్ అని చెప్పేసి. ఇన్ కేస్ నా చేతి మీద ఏదైనా బటర్‌ఫ్లై నిలబడితే ఫోటో తీసుకుందాము అని చెప్పేసి చాలా కష్టపడుతున్నాను నేను. చేయి పెడుతున్నాను. రా అమ్మ వచ్చి నా చేతి మీద నిలబడు అని చెప్పేసి. ఏ బటర్‌ఫ్లై రావట్లేదు. సరదాగా అనిపించింది అలా కొంచెంసేపు ఆడుకుంటే. ఇలాంటి ప్లేసెస్‌కి ఇన్ కేస్ చిన్న పిల్లల్ని గాని తీసుకొస్తే కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేనే ఇంత ఎంజాయ్ చేశానంటే చిన్న పిల్లలైతే ఇంకా ఎంజాయ్ చేస్తారు. నేనైతే యుద్ధం ప్రకటించాను. ఏదో ఒక బటర్‌ఫ్లైని పట్టుకోవాలని చాలా కష్టపడ్డాను. పట్టుకోలేకపోయాననమాట. ఇక్కడ అలాగే ఆరెంజెస్ కూడా కట్ చేసి పెట్టారండి. బటర్‌ఫ్లైస్ తింటున్నాయి. అండ్ అలాగే ఇదొచ్చేసి జలపాతం అనమాట. జలపాతం కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. నేనైతే పిక్స్ తీశాను, వీడియోస్ తీశాను, రీల్స్ కూడా తీశాననమాట. ఎక్కడ చూసినా బుడ్డి బుడ్డి బటర్‌ఫ్లైసే ఎక్కడ చూసినా. ఇదొచ్చేసి డైరెక్ట్ వే అనమాట. మీరిక్కడి నుంచి లోపల మ్యూజియం ఉందనమాట. మ్యూజియంలో కూడా ఎంటర్ అవ్వచ్చు. నేనైతే చాలా టైం ఉన్నాను ఇక్కడ. అరౌండ్ మోర్ దాన్ 1 అవర్ ఇక్కడే ఉన్నాను. చాలా టైం నేను బటర్‌ఫ్లైస్‌తోనే ఆడుకున్నాననమాట. ప్రతీదీ చూసాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అండి. నేను ఒకసారి ఒక ప్లేస్‌కెళ్తే ఇంక మళ్ళీ వెళ్ళననమాట. వచ్చాను అంటే పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ చూడాలి. అంతా ఎక్స్‌ప్లోర్ అవ్వాలి అని చెప్పేసి నేను వస్తాను. సో, నేనైతే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ బటర్‌ఫ్లై పార్క్ లోపల. ఇంకా చాలా బటర్‌ఫ్లైస్ టైప్స్ కూడా అన్నీ చదివాను నేనైతే. మీకు గాని పేషెన్స్ ఉంది, టైం ఉంది అనుకుంటే ఎవ్రీథింగ్ చదవండి. ఈచ్ థింగ్ చదవండి, ఎక్స్‌ప్లోర్ అవ్వండి. అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే వన్సే వస్తారు. పదే పదే రారనమాట. సో, మీ టైం అయితే మీరు చాలా బాగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చండి. నాకైతే చాలా బా అనిపించింది. ఇదొచ్చేసి 50% అనమాట బటర్‌ఫ్లై పార్క్‌లో. అండ్ అలాగే అనదర్ 50% వచ్చేసి మ్యూజియం. అది కూడా మీకు నేను ముందు చూపిస్తాను. వన్ డే ట్రిప్‌కి ఇన్ కేస్ మీరు గాని ఫ్యామిలీ ట్రిప్, వన్ డే ట్రిప్ నియర్ టు బెంగుళూరులో ఉన్నాము. ప్లాన్ చేసుకోవాలి వన్ డే ట్రిప్ అనుకుంటే ఈ బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ అయితే ఒక వీకెండ్ డెఫినెట్‌గా వచ్చేసేయండి. మాక్సిమం మీరు ఇక్కడ 4-5 అవర్స్ మాత్రమే స్పెండ్ చేస్తారు. బెటర్ టు క్యారీ లంచ్ అనమాట. మేమైతే లంచ్ తెచ్చుకున్నామండి. మేమైతే పులిహోర తెచ్చుకున్నాం మధ్యాహ్నం. లైక్ సఫారీ కంప్లీట్ అవ్వగానే, జంగిల్ సఫారీ కంప్లీట్ అవ్వగానే మేము లంచ్ చేసేసాము. శుభ్రంగా నీట్‌గా కూర్చొని లంచ్ తినేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట సెకండ్ యాక్టివిటీకి బటర్‌ఫ్లై పార్క్‌కి. సో, మీకైతే చాలా మంచి ప్లేస్. మీరైతే డిసప్పాయింట్ అవ్వరని నేను అనుకుంటున్నాను. నాకైతే నా ఎక్స్‌పీరియన్స్ అయితే గుడ్ అనమాట. ఇదొచ్చేసి నాకు ఇంకొక బటర్‌ఫ్లై. నాలో ఉన్న ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్నీ బయటికి తీయడానికి, రికార్డ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాననమాట. ఇలా లైక్ లైట్ గ్రీన్, బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న బటర్‌ఫ్లై వచ్చేసి కామన్ పియనీర్ అంటారనమాట. ఈ బటర్‌ఫ్లైస్‌ని. చాలా నేమ్స్ ఉన్నాయండి అసలు. నాకు కొన్నైతే నోరు తిరగలేదనమాట. చూసారా కింద ఉండిపోయినాయి బటర్‌ఫ్లైస్. చాలా రికార్డ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అసలు ఎన్ని రకాలున్నాయి ఏంటి? అక్కడ పెట్టిన బటర్‌ఫ్లైకి, బోర్డ్‌కి అండ్ అలాగే బటర్‌ఫ్లైకి మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా నేను ట్రై చేశాను. ఇది చూస్తే నాకు గబ్బిలంలా అనిపించిందనమాట బటర్‌ఫ్లై. అది కూడా అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి రీసెర్చ్ చేశాను. నాకైతే అది కనిపించలేదండి. చూసారా ఇదొచ్చేసి తేనె తాగుతుందనమాట. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ బటర్‌ఫ్లై. లైక్ గ్రే, బ్లాక్ అండ్ వైట్ క్రీమ్. ఈ కలర్ కాంబినేషన్‌లో ఉందనమాట ఈ బటర్‌ఫ్లై. ఫోటోస్ కూడా తీశానండి. ఇవన్నీ కూడా నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్ చేస్తాను. నేను చదివిన దాని ప్రకారం ఇక్కడ 150కి పైగా టైప్స్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ ఉంటాయంట. 150 రకాలు అండ్ అలాగే మించి ఉంటాయంటండి. చాలా అరుదైన బటర్‌ఫ్లై టైప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. యాన్షియంట్ బటర్‌ఫ్లైస్ కూడా వీళ్ళు స్టోర్ చేసి ఉన్నారంట. సో, అది కూడా అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు బోర్డ్‌లో మీరు చదువుకుంటే. సో, ఎస్పెషల్‌గా ఇలాంటి ప్లేసెస్ అనేవి నేచర్ లవర్స్‌కి, ఫోటోగ్రఫీ లవర్స్‌కి బెస్ట్ అనైతే నేను చెప్తానండి. ఎవరైతే ప్రకృతిలో అలా సమ్ టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటారో, పీస్‌ఫుల్‌గా సమ్ టైమ్ అలా హ్యాపీగా ఉండాలి అనుకుంటారో, అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ అయితే బెస్ట్ అనైతే నేను చెప్తాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. చాలా రిలాక్స్‌డ్‌గా ఉంది. నేను మోర్ దెన్ 1 అవర్ లిటరల్లీ మోర్ దెన్ 1 అవర్ ఇక్కడే స్పెండ్ చేశాను. అక్కడున్న బోర్డ్స్ చదువుతూ,
అండ్ అలాగే ఆ బటర్ఫ్లైస్ని చూస్తూ అసలు ఏంటి ఫేజెస్ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మ్యూజియం అనమాట. మనమైతే ఇంకా టర్న్ అయ్యి లెఫ్ట్ టర్న్ అయ్యి మ్యూజియం దగ్గరికి వెళ్దాము. అండ్ అలాగే నేను అలా వెళ్తుంటే ఇంకో బటర్ఫ్లై నన్ను డిస్ట్రాక్ట్ చేసింది. దాన్ని కూడా ఎలా అయినా నా కెమెరాతో బంధించాలి అని చెప్పేసి మళ్ళీ నా ఫోటోగ్రఫీ స్కిల్స్ బయటికి తీస్తున్నాను. సో నేనైతే ఫైనల్గా దాన్ని రికార్డ్ చేశాను. చూసారా కింద ఇంకో బటర్ఫ్లై ఉందన్నమాట. కిందకు ఉండిపోయినాయి అనమాట. ఎక్కడ ఫ్లవర్స్ ఉంటే బటర్ఫ్లైస్ అక్కడే ఎక్కువ ఉంటాయి. ఇదైతే యుద్ధం చేసేస్తుంటే ఏం తాగడానికి పోరాడేస్తుంది. నేనైతే ఇంకా అటు ఇటు చూస్తున్నాను అనమాట. ఇంకా ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పేసి సర్చింగ్లో ఉన్నాను. సో గాయ్స్ ఫైనల్గా మన బటర్ఫ్లై పార్క్ టూర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మన బటర్ఫ్లైస్ యొక్క మ్యూజియం అనేది చూద్దామండి. నేనైతే మ్యూజియం చూడడానికి వెళ్తున్నాను. అండ్ అలాగే మీరు ఇక్కడ బయట చూస్తే బటర్ఫ్లై స్పీసెస్ అనేవి పెట్టున్నారు. అసలు గుడ్డు నుండి బటర్ఫ్లై ఎలా తయారవుతుంది అని చెప్పేసి పెట్టున్నారనమాట. జర్నీ ఫ్రమ్ యూకే టు బటర్ఫ్లై. గుడ్డు నుంచి బటర్ఫ్లై దాకా బటర్ఫ్లై పీసెస్. సో లోపలికి వెళ్తే ఇది వచ్చేసి మనకి మ్యూజియం అనమాట. మొత్తం అక్కడికక్కడే బోర్డ్స్ అవి ఎగ్జిబిషన్ లా మనకి పెట్టున్నారండి. యాక్చువల్గా మీరు బటర్ఫ్లై లైఫ్ సైకిల్ చూస్తే ఫస్ట్ ఎగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. యూజువల్గా మీరు ఇంటి దగ్గర కూడా చూస్తారు కదా. నేనైతే మా ఇంటి దగ్గర గోడలకి అవి లైక్ గొంగిలి పురుగులు దానిపైన లేయర్లా వేసుకుని బటర్ఫ్లైలా తయారవడం అయితే నేను చూసాను అనమాట. లైక్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎగ్ అండి. బటర్ఫ్లైలో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఎగ్ అనమాట. ఎగ్ అనేది లార్వా కింద తయారవుతుంది. దాన్నే మనం గొంగలి పురుగు అంటామన్నమాట. లైక్ వాడుక భాషలో లైక్ నార్మల్గా మనం డైలీ వాడుకునే లాంగ్వేజ్లో డైలీ యూజ్ చేసుకునే లాంగ్వేజ్లో గొంగలి పురుగు అంటారనమాట లార్వా. అది వచ్చేసి ప్యూపా కింద తయారవుతుంది అనమాట. ప్యూపా అంటే ఏంటి అంటే దానిపైన లేయర్ అనేది వేసుకుంటుంది అనమాట. కదలకుండా లేయర్తో కవర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫేజ్ బటర్ఫ్లై అండి. అలా ఒక 1 month 15 days నుంచి 1 month వరకు అలా చాలా డేస్ ఉంటుంది. సో ఫైనల్గా ఆ గొంగలి పురుగు అనేది మనకి బటర్ఫ్లైలా తయారవుతుంది అనమాట. చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. అసలు ఇంత ఉంటుందా బటర్ఫ్లై వెనకాల హిస్టరీ అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ డిఫరెంట్ బటర్ఫ్లైస్ కూడా పెట్టున్నారనమాట. వీటిలో కొన్ని బటర్ఫ్లైస్ వచ్చేసి మన ఇండియాలో అండి. కొన్ని వచ్చేసి డిఫరెంట్ కంట్రీ నుంచి కూడా ఇక్కడ తెచ్చి పెట్టున్నారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే టైగర్ బటర్ఫ్లైస్ టైప్స్ కూడా పెట్టారు. స్ట్రిప్డ్ టైగర్ అని చెప్పేసి, బ్లూ టైగర్ అని చెప్పేసి, ప్లెయిన్ టైగర్ అనేసి కూడా పెట్టున్నారు. అండ్ అలాగే ఇవి వచ్చేసి కర్ణాటక స్టేట్ బటర్ఫ్లైస్ అనమాట. ఇవన్నీ కూడా సౌతర్న్ బర్డ్ వింగ్ అని చెప్పి పేరు పెట్టారు. అండ్ అలాగే ఫ్యాషనేటింగ్ వరల్డ్ ఆఫ్ బటర్ఫ్లైస్ అని చెప్పేసి సింథటిక్ బటర్ఫ్లైస్ అని కూడా పెట్టారనమాట. అలాగే ఇందులో ఇండియా బిగ్గెస్ట్ బటర్ఫ్లై అని కూడా ఒకటి ఉంది. చూశాను అది కూడా. అంతకు మించిన పెద్ద బటర్ఫ్లై ఉండదు అనుకుంటా మన ఇండియాలో. అండ్ అలాగే గ్రీన్ ఆరెంజ్ టిప్ అనేసి, కామన్ మార్మోన్ అని చెప్పేసి ఇట్లా చాలా పేర్లతో బటర్ఫ్లైస్ ఉన్నాయండి. అండ్ అలాగే ఫ్యాషనేటింగ్ వరల్డ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ రకరకాల ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా లోపల నీట్గా పెట్టున్నారనమాట గ్లాస్లో. అండ్ అలాగే ఫ్యాషనేటింగ్ వరల్డ్ ఆఫ్ మాత్స్ అని చెప్పేసి చాలా టైప్లో ఉన్నాయి. అంతా బోర్డులు పెట్టున్నారనమాట ఎక్కడికక్కడే. ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో చూసేవేనండి. లైక్ మనకి అంత స్పెషల్గా అనిపించదు. ఏంటి దీని వెనక ఇంత కథ ఉందా, ఇంత హిస్టరీ ఉంది, ఇంత రీసెర్చ్ చేశారా అని చెప్పేసి నేనైతే డైలీ చూస్తాను. బట్ వీటిని ఇలా ఎస్పెషల్గా ఇలా మ్యూజియంలో పెట్టడం, గ్లాస్ బాక్సెస్లో పెట్టడం కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే వీటి మీద రీసెర్చ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇన్సెక్ట్స్ కొన్ని వచ్చేసి పెట్టారనమాట. ఇదేదో ప్రేయింగ్ సంథింగ్ ఏదో నేమ్ ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేసి స్కార్పియన్ అనమాట. ఇందులో తేలుందంట. ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు కనిపించలేదు అందులో. అండ్ అలాగే ఇవేవో పువ్వుల్లా పెట్టున్నారు. అండ్ అలాగే ఏదో సైంటిఫిక్ నేమ్స్తో పెట్టారండి. నాకైతే అసలు ప్రొనౌన్సియేషన్ సాధ్యం కాలేదు. అండ్ అలాగే లోపల కాన్ఫరెన్స్ హాల్లా కూడా పెట్టారనమాట. ఇక్కడ మనకి నీట్గా స్క్రీన్ పెట్టి అక్కడ ప్లే చేస్తున్నారు అసలు బటర్ఫ్లై లైఫ్ ఫేజెస్ ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్గా నేనైతే బయటకు వచ్చేసానండి మ్యూజియం నుంచి.
సో ఇదైతే మ్యూజియం బయట కూడా కొన్ని బటర్‌ఫ్లైస్ ఉన్నాయన్నమాట. లైక్ మేబీ అందులోంచి మ్యూజియం లోపల నుంచి వచ్చేసిన బటర్‌ఫ్లైస్ అనుకుంటాను నేనైతే. సో ఫైనల్‌గా ఇదైతే మన బటర్‌ఫ్లై పార్క్ అండ్ అలాగే బటర్‌ఫ్లై మ్యూజియం యొక్క ఎగ్జిట్ గేట్ అనమాట. నేనైతే బయటకొచ్చేసాను. చాలా ఇన్ డీటెయిల్డ్‌గా ఎవ్రీథింగ్ రికార్డ్ చేశానండి. నేనైతే ఎవ్రీథింగ్ రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. సరదాగా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాననమాట బయటకొచ్చేసినప్పుడు. సో ఫైనల్‌గా మన సెకండ్ యాక్టివిటీ బటర్‌ఫ్లై పార్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేమైతే అక్కడి నుంచి బయటకొచ్చేసాము. ఇంకా ఎగ్జిట్ కూడా వచ్చేసామనమాట. ఇక్కడికొచ్చేసేటప్పుడు మళ్ళీ మాకు ఈ చిల్డ్రన్ పార్క్ అనేది కనిపించింది. చాలామంది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. సో ఏంటి అంటే మీరు వాక్ చేయాలనమాట. లైక్ మీరు ఎక్కువ వాక్ చేయాల్సి ఉంటదండి. నాకైతే కొంచెం టైర్డ్‌గా అనిపించిందనమాట. టైర్డ్‌గా అనిపించి ఏదైనా తిందాము అని చెప్పేసి నెక్స్ట్ మేము ముందు మీకు కొన్ని క్యాంటీన్స్‌లా చూపించాను కదా! కొన్ని ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా! అక్కడికి వెళ్దాం అని చెప్పేసి మేము రిటర్న్ అనేది వెళ్తున్నామనమాట. చూసారా అసలు వే అనేది ఎలా ఉందో? షూ అయితే మాత్రం మీరు మస్ట్ ప్రిఫరబుల్ అండి. షూ వేసుకొని వెళ్తే మీకు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది నడవడానికి. మీ ఫీట్ అనేది అంత హర్ట్ అవ్వదనమాట. సో, నేనైతే షూ వేసుకొని ఎళ్ళాను. నేను ముందే ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఏ టూరిస్ట్ ప్లేస్‌కైనా సరే ఫస్ట్ ఏంటి, అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా ఉంటది ఆ నేచర్ అని చెప్పి, నేను అన్నీ తెలుసుకొని, డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని వెళ్తాననమాట. సో, ఇక్కడ కూడా కొంచెం నేచర్ అనేది రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. చూసారా నేచర్ అయితే ఎంత బావుందో. చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. చాలా లార్జ్ ప్లేస్ అనమాట ఇది. బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ అనేది చాలా పెద్దది. ఈ వే అనేది నాకు నచ్చిందనమాట. ఇక్కడ ఒక ఫోటో కూడా తీసుకున్నాను సరదాగా. నాకు వచ్చిన పోజ్ పెట్టేసి నేను తీసుకున్నాను. సో, ఫైనల్‌గా మేమైతే ఫుడ్ స్టాల్స్ దగ్గరికొచ్చేసాము. ఒక కోకోనట్ తాగానండి. మీరిక్కడ చూస్తే చాలా ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా నేను రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. మీరైతే ఫుడ్ ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇన్‌కేస్ మేము ఔట్ సైడ్ ఫుడ్ తినము అనుకున్న వాళ్ళైతే క్యారీ చేసుకోండి. ఇక్కడ చాలా రకాల ఐటెమ్స్ ఉన్నాయి. స్వీట్ కార్న్ ఉంది. ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్‌గా ఫ్రూట్స్ ఉన్నాయి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మీకిక్కడ నాన్ వెజ్ లైక్ మంచూరియన్ అని చెప్పేసి ఆ టైప్‌లో ఉన్నాయి. అండ్ అలాగే ట్విస్టెడ్ పొటాటో కూడా ఉందనమాట. స్వీట్ కార్న్ బోత్ ఫ్రైడ్ ఉంది. కుక్డ్ వన్ కూడా ఉందనమాట. అండ్ అలాగే గొట్టాలు, చిప్స్ అవన్నీ ఇంకా చెరుకు రసము, ఫ్రూట్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, బనానాస్ చాలా ఉన్నాయన్నమాట. టీ, కాఫీ, టిఫిన్ ఐటెమ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. చూసారా చిన్న పాప ఎంత బా తింటుందో. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే బొమ్మలనమాట. చూసారా ఇక్కడ ఫ్రైడ్ స్వీట్ కార్న్ అనేది పెట్టున్నాడనమాట. ఫ్రైడ్ కార్న్. సోడా కూడా ఉందనమాట. సోడా, లైమ్ సోడా, బేల్ పూరి, చాట్ ఐటెమ్స్ అవన్నీ ఎవ్రీథింగ్ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. లైక్ మీరు సరదాగా ట్రిప్‌కి వెళ్ళినప్పుడు తినాలి అనుకున్న ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. నేనైతే ఒక రౌండ్ ఏసేసాననమాట. లైక్ ముందు నుంచి, ఫ్రంట్ నుంచి చివరి వరకు రికార్డ్ చేద్దాం ఏముంటాయి అన్నీ చెప్పేసి. పాప్‌కార్న్ కూడా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ మాస్కులున్నాయి చూసారా? చిన్నప్పుడు పెట్టుకొని ఆడుకునేవాళ్ళం ఆ మాస్కులైతే. సో, నేనైతే ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చేసాను. ఇక్కడ నాకైతే నేనిది తీసుకున్నాననమాట. ఈ బుడగలూదేది ఉంది కదా! ఇది తీసుకున్నాను. నేనెక్కడ వన్ థింగ్ ఏంటి అంటే నేను ఏ టూరిస్ట్ ప్లేస్‌కెళ్ళినా సరే ఆ బుడగలూదేది కొంటాను. బట్ ఊదను, ఆడను, వాడను. ఏంటో అసలు. సో, ఫైనల్‌గా ఎండ్‌కైతే వచ్చేసానండి. సో, ఇదంతా లైన్‌గా మనకన్ని ఫుడ్ స్టాల్స్, బొమ్మల స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి చాలామంది కూర్చొనున్నారు. రిలాక్స్ అవుతున్నారనమాట. సో, వన్స్ నేనిక్కడ స్వీట్ కార్న్ అనేది కొనుక్కున్నాను. స్వీట్ కార్న్ అనేది తిన్నానండి. స్వీట్ కార్న్ తినేసి మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి జూ అన్నమాట. జూకి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయామండి. సో, గాయ్స్ ఇదనమాట. సో, ఫైనల్‌గా నేను బటర్‌ఫ్లై పార్క్ అయితే కంప్లీట్‌గా నేను చేశాను కదా! నెక్స్ట్ వచ్చేసి జూ వీడియో కూడా రికార్డ్ చేశానండి. ఇదొచ్చేసి జూ వీడియోలో పార్ట్ అనమాట. మమ్మల్ని ఇవైతే చాలా బాగా ఎంటర్‌టైన్ చేశాయి. అండ్ అలాగే ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ లయన్‌ని కూడా రికార్డ్ చేశాను. ఇక్కడ మోర్ దెన్ 1 లయన్ అండ్ అలాగే బెంగాల్ టైగర్ కూడా చూశాననమాట. చాలా యానిమల్స్ ఉన్నాయండి. సఫారీతో కంపేర్ చేసుకుంటే ఈ జూలో చాలా యానిమల్స్ ఉన్నాయి. మోర్ దెన్ 50 యానిమల్స్‌కి పైగా ఉన్నాయన్నమాట. మీరైతే మ్యాప్ ఉంటది కదా! మ్యాప్‌ని మీరు హ్యాండీ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటదండి.
సో మీకైతే చాలా యూజ్ అవుతుంది అని అయితే చెప్తాను. సో గాయస్ ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు వీడియో. బటర్ఫ్లై పార్క్ టూర్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నానండి. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మన బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్లో యాక్టివిటీ 3 లాస్ట్ యాక్టివిటీ అనమాట, జూ వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. సో గాయస్ ఫైనల్గా ఈరోజు వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాము. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.